ఓం భూవరాహాయ నమః. మానవ జీవితంలో కలియుగంలో కలి మాయ కారణంగా, మోహం కారణంగా మరియు అనేక గ్రహ దోషాల నుండి ఏర్పరచబడే కష్టాలు, వాస్తు వలన ఏర్పడేటువంటి కష్టాలు, కర్మఫలాల వల్ల ఏర్పడేటువంటి కష్టాలు, అదృష్ట దురదృష్టాల వల్ల ఏర్పడేటువంటి కర్మఫలాలు, అనేక కష్టాలకు 3 రుణాలే కారణమా? దేవరుణం, ఋషి రుణం, పితృరుణం తీరకపోవటమే కారణమా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మానవుల అన్ని కష్టాలకు ఈ 3 దేవరుణము, ఋషి రుణము, పితృరుణము తీర్చుకోవటం ద్వారా అఖండ మహాసంకల్ప ప్రమాణంగా అన్ని ఇబ్బందుల్ని అధిగమించి సంతృప్తికరమైన జీవనం పొందేందుకు అవకాశం ఉన్నది అనేటువంటి తర్క విచారం ద్వారా విశ్లేషించుకుంటూ ఈరోజు ఈ విశ్లేషణను కొంచెం నిశ్చితంగా వీక్షకులు, ఇది భూలోకంలోని 84 లక్షల జీవరాశుల్లో మానవులు, కోటాను కోట్ల మానవులకు సంబంధించిన 3 రుణాలు. దీన్ని వీక్షకులు వీక్షించవలసింది, విశ్లేషించుకొని కొంచెం విచారించుకొని ఎవరికి వారు అన్వయం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అఖండ మహాసంకల్పం ద్వారా ఎవరైనా దేవరుణము, ఋషి రుణము, పితృరుణము ఈ 3 రుణాలు బాల్యం నుండే అఖండ మహాసంకల్పంగా బ్రహ్మ లిఖితంగా ఇవ్వబడి ఉంటాయి అనేటువంటి దానికి అఖండ మహాసంకల్పం ద్వారా ఇది నిర్ధారణ జరుగుతుంది. ఈ అఖండ మహాసంకల్పాన్ని బ్రహ్మ సరస్వతి ద్వారా 4 వేదాలలో శ్వేతవరాహ కల్పం అనే అనంతమైనటువంటి కాలాన్ని 108 దివ్య దేశముల్లో బ్రహ్మాండ నాయకుని వద్ద జరిగేటువంటి అఖండ మహాసంకల్పం పరిష్కారమై ఉన్నది. ఏ రకంగా అని విశ్లేషణ చేసుకుంటే అనంతమైనటువంటి కాలం అనేటువంటిది చెప్పబడుతుంది. శ్వేత వరాహ కల్పే అని అంటారు. శ్వేతవరాహ కల్పం అంటే 4 యుగాలు, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, ప్రస్తుతం కలియుగము, 4 యుగాల్ని కలుపుకుంటూ అనంతమైన కాలం, కోటాను కోట్ల కాలం అనేటువంటి స్పష్టమైనటువంటి నిర్ధారణ జరుగుతుంది. అనంతమైన కాలం 1. 2, అక్కడ వీక్షకులు కూర్చొని సంకల్పం చెప్పుకుంటారు. సంకల్పం ఎవరి సంకల్పాన్ని వాళ్ళు చెప్పుకొని గోత్రనామాలు చెప్తారు. అంటే దేహం, జీవం, దైవం అంతర్భవించ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి నిర్ధారణ ద్వారా, సూత్రం ద్వారా, మంత్రం ద్వారా దేహము, జీవము అస్తిత్వం తెలుస్తుంది. దేహానికి సంబంధించిన అస్తిత్వం తెలుస్తుంది 1. జీవితానికి సంబంధించినటువంటి సూత్రం 3 సూత్రాలు చూపిస్తారు. జీవితానికి సంబంధించిన సూత్రం చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అని అంటారు. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. దేహం జీవం కలిగి ఉంది, దైవం వ్యాపించి ఉన్నాడు పరమాత్మ 1. చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది 2 జీవి సూత్రంగా. 3 పరమాత్మ తత్వాన్ని వికర్ష మహర్షుల ద్వారా పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి తత్వాన్ని గ్రహించి దర్శించి వారు అంతర్భవించ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణం ద్వారా పరమాత్మ తత్వాన్ని 5 తత్వాలుగా వ్యాపించిన తత్వంగా దేహంలో ఉన్నాడు అనేటువంటి ప్రాథమిక నిర్ధారణ ద్వారా నిర్ధారించబడుతుంది. కాబట్టి పరమాత్మ తత్వాన్ని కూడా అక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. దేహానికి సంబంధించిన తత్వం తెలుస్తుంది, పరమాత్మకు సంబంధించిన తత్వం తెలుస్తుంది 2. జీవిత సూత్ర పురుషార్థ నిశ్చయం జరుగుతుంది 3. అనంతమైన కాలం చెప్పబడుతుంది అఖండ మహాసంకల్పంలో 4. ఈ 4 అఖండ మహాసంకల్పంలో అనంతమైన కాలంలో ఈ 3 సత్యాన్ని మంగళసూత్రంగా ఈ విశ్వమంతా స్పష్టమైనటువంటి ప్రత్యక్ష వీక్షణ ద్వారా గ్రహించిన సందర్భంలో
ఈ 3 రుణాలు దీంట్లో ఉన్నాయి. సిద్ధ్యర్థం అంటే సాధించాలి అనేటువంటి నిశ్చయం జరుగుతుంది. ఎక్కడ సాధించాలంటే దేహంలో, గృహంలో, వ్యవస్థలో, భూమాత పరమాత్మ ప్రమాణంగా అనేటువంటి నిశ్చయం జరుగుతుంది. నిశ్చయం జరిగినప్పుడు దేవరుణం, దేవుడికి రుణమా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు భగవంతుడికి, పరమాత్మకి 84 లక్షల జీవరాశులు, దీంట్లో ప్రధానంగా కోటాను కోట్లు 800 కోట్ల మంది కలిగినటువంటి ఈ భూమి మీద 800 కోట్ల మంది పరమాత్మకు రుణమా అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు అవును రుణమేను అంటే ఒక కోరికలు తీర్చడం ద్వారానా అని మళ్ళీ ఇంకో ప్రశ్న వేసుకుంటే కోరికలు తీర్చడం ద్వారా కాదు. మానవ దేహాన్ని తల్లిదండ్రుల ద్వారా మానవ దేహాన్ని ఇచ్చి భూమాతని ఉంచి నిరంతరం ప్రతి పదార్థాన్ని ఇస్తూ మోస్తూ నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఇస్తూ అనేక జన్మలను ఇస్తూ ఈ జన్మకి విధి విధానాలను ఇస్తూ మార్గదర్శనం చేస్తూ స్పష్టమైనటువంటి 100 సంవత్సరాల ఆయుర్దాయంలో నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనేక జన్మల్ని ఇస్తూ జన్మ మృత్యువులను ఇస్తూ అనేక జన్మల్ని కర్మఫలాలని నిరంతరం ఇస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఇస్తూ నిరంతర కర్మఫలాలని ప్రతి జీవికి ఇస్తూ జ్ఞానంతో కర్మయోగం ద్వారా భక్తి యోగం ద్వారా నవవిధ భక్తి యోగం ద్వారా జ్ఞానంతో మోహాన్ని తొలగించుకొని మోక్షాన్ని పొందేటువంటి అవకాశాన్ని పరమాత్మ ప్రతి ఒక్క మానవ దేహానికి ఇచ్చాడు. లింగ భేదం లేకుండా స్త్రీలింగానికైనా పుల్లింగానికైనా ఎవరికైనా ఇవ్వగలిగాడు. అందువలన దేవరుణం ఉండటం జరుగుతుంది. ప్రతి మనిషి, ప్రతి మానవుడు ప్రతినిత్యం ప్రతి క్షణం భూమాతకి పరమాత్మకి ఇద్దరికి రుణం ఉండటం జరుగుతుంది. దైవానికి అంటే భూమాత పరమాత్మ ఇద్దరికి ఆజన్మాంతం నిరంతరం ప్రతి క్షణం నిరంతరం ఇస్తూ మోస్తూ నిరంతర ప్రాణశక్తిని ఇస్తూ ఉన్నాడు. ప్రత్యక్షంగా ద్వాదశ ఆదిత్య రూపంలో 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు ద్వారా ఇదిగోండి నవగ్రహాలు కూడా పరమాత్మ అధీనంలో ఉంటాయి. 8 మంది దిక్పాలులు కూడా పరిపూర్ణంగా పరమాత్మ అధీనంలో పరమాత్మ యొక్క విధి విధానాలని నవగ్రహాలు అష్టదిక్పాలకులు అమలు చేస్తూ ఉంటారు. అష్టదిక్పాలకులు 8 మూలల్లో ఉంటూ చతుర్విధ పురుషార్థాలని సత్యాన్ని ధర్మాన్ని విధియుక్తమైనటువంటి కర్తవ్యానికి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థగా ఉంటారు. 8 దిక్కుల్లో తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, దక్షిణంలో యమధర్మరాజు, నైరుతిలో నైరుతి, పశ్చిమాన వరుణదేవుడు, వాయువ్యంలో వాయుదేవుడు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు. ఒక ప్రదక్షిణ మార్గం, ప్రదక్షిణం అంటారు ప్రమాణంతో కూడినటువంటి దక్షిణ అంటే దక్షిణ అంటే ఇవ్వడం, ప్రదక్షిణ అంటే ప్రమాణంతో కూడినటువంటి దక్షిణ అంటే ఈ దేహాన్ని అంతటా వ్యాపించున్నావు స్వామి అని చెప్పని ఆత్మ ప్రదక్షిణ నమస్కారము గృహంలో దేవాలయంలో చుట్టూతా ప్రదక్షిణము చేసేటువంటి ఆ ప్రదక్షిణ యొక్క నిర్వచనం ప్రమాణం అది. ఇందు కారణంగా పరమాత్మ ఈ సృష్టి నిర్వహణలో ఈ సృష్టిని నిర్వహించేందుకు ద్వాదశ ఆదిత్యుల్ని, ఏకాదశ రుద్రుల్ని, అష్ట మనువుల్ని, అశ్విని దేవతలను, దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష అనేక మంది అనేక లోకాల్లో పైన 7 లోకాలు కింద 7 లోకాలు సృష్టించుకొని ఈ భూమాత ప్రకృతి రూపంలో అనేక పర్వతాలు, సముద్రాలు,
వృక్షాలు, అరణ్యాలు, నదులుతో కూడిన జనావాసాన్ని ప్రకృతి రూపంలో, భూరూపంలో పరమాత్మ ఇస్తూ అనేక దేవతా వ్యవస్థ ద్వారా నిర్వహిస్తున్నాడు కాబట్టి పరమాత్మకి రుణం ఉన్నారు. ఒకటి. రెండు, ఋషులకి ఎందువల్ల రుణము? రెండవ రుణం ఋషి రుణం. ఋషులు బ్రహ్మ సరస్వతుల ద్వారా సృష్టించి లక్ష్మీనారాయణ ద్వారా నిరంతర స్థితి కల్పన ఇస్తూ మోస్తూ శ్వాసనిస్తూ నిరంతర ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇస్తూ శివపార్వతుల ద్వారా జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించేటువంటి తత్వాన్ని దర్శించి తపోనిష్టలతోటి దర్శించి గ్రహించి ఆచరించి తపోనిష్టలతోటి కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగాన్ని అద్భుతమైనటువంటి షడ్దర్శనముల ద్వారా యోగ మార్గంలో తపస్సుతోటి గ్రహించి దర్శించి అనేక మంది ఋషులు, వ్యాస మహర్షులు, సప్తర్షులు, పరాశర, నారద, అనేక మంది ఋషులు, ప్రధానంగా వ్యాస మహర్షులు, పైల 4 వేదాలు, పైల మహర్షి, జైమిని మహర్షి, సుమంత మహర్షి, అట్ట 4 వేదాలను విభజన చేసి అనేక మంది మహర్షులు గ్రంథస్థం చేసి జ్ఞాన సంపదను, మార్గదర్శనాన్ని భగవద్గీత ద్వారా, విష్ణు సహస్రనామం ద్వారా, ఇతిహాసముల ద్వారా, సమస్త వాంగ్మయం ద్వారా అఖండ మహాసంకల్పంలో ఇమిడ్చి అఖండ మహాసంకల్పంలో స్పష్టంగా సూక్ష్మంగా అనేక మంత్రాల్లో, అనేక సూక్తాల్లో, విష్ణు సహస్రనామంలో, శివ సహస్రనామంలో, అనేక అష్టోత్తరములలో ఇమిడ్చి గ్రంథస్థం చేసి పరిపూర్ణమైనటువంటి మోక్షాన్ని పొందేందుకు చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని అఖండ మహాసంకల్పం ద్వారా మహర్షుల ద్వారానే ఈ భూలోకానికి వ్యక్తమైంది. కాబట్టి ఋషులకి రుణము. పుట్టుక దగ్గర నుంచి ఆ జన్మాంతం దేవుడికి రుణము, భూమాత పరమాత్మకు రుణము, ఋషులకి రుణము. ఒక ఋషి కాదు, ఏ ఋషికైనా కానీ, ఏ ఋషిని చూసుకున్నా వాళ్ళు ఇవ్వబడిన గ్రంథాల్లో ఏ గ్రంథాన్ని చూసుకొని ఆ సూత్రాన్ని, ప్రమాణాన్ని అందుకొని స్వాధ్యాయం ద్వారా ఎవరైనా అధ్యయనం చేసుకొని అభ్యాసం చేసుకునేందుకు సాక్షాత్తు గురువు బ్రహ్మదేవుడిగా, విష్ణువే గురువుగా, శివభగవానుడే గురువుగా, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణు పురాణం, శివపురాణం, గరుడ పురాణం అధ్యయనం చేసుకోవడం ద్వారా మనసు, వాకు, క్రియల్లోనే త్రిమూర్తి స్వరూపం ఉన్నది. సాక్షాత్తు ఈ కలియుగంలో ఎవరికైనా గురుత్వం లభిస్తుంది అనేటువంటి ప్రమాణాన్ని పరంపరగా గురు బ్రహ్మని, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేటువంటి శ్లోక తత్వ గురుత్వాన్ని మహర్షులు కలియుగానికి ఇవ్వబడింది. కాబట్టి ఋషులకు రుణము. 3, తల్లిదండ్రులకు రుణము. తల్లిదండ్రులకు ఎందువల్ల రుణము అని అంటే, తల్లి తండ్రి ఇద్దరు 9 మాసాలు మోసి తండ్రి ఆధారంగా 9 మాసాలు మోసి తండ్రి బాధ్యత వహిస్తూ 25 సంవత్సరములు పెంచి ఆహారం, పానీయాలు, వస్త్రాదులు, సమస్తం విద్యాబుద్ధులు, బ్రహ్మచర్యాన్ని పోషించి పోషణకర్తలుగా ఉండి వాళ్ళని గృహస్థాశ్రమంలో తీసుకోబోతూ బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి 4 దశలకు తల్లిదండ్రులు అనేటువంటి స్థానాలే. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులే. ఈ బాలురే రేపటి తల్లిదండ్రులు, రేపటి తల్లిదండ్రులే తర్వాత తాత, నాయనమ్మలు, అమ్మమ్మలు అవుతారు. ఈ బాలురే తండ్రులు, తాతలు అవుతారు. ఈ బాలికలే తల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలు అవుతారు. అందువల్ల తల్లిదండ్రులకు ప్రతి పిల్లలు జన్మనిచ్చారు కాబట్టి జన్మ నుంచి 25 సంవత్సరాలు పెంచి పోషించి 5 సంవత్సరాలు అయితే మలమూత్ర విసర్జనలో కూడా శుభ్రం చేస్తూ చేసేటువంటి అద్భుతమైనటువంటి సేవలకు గాను వారికి వృద్ధాప్యం వరకు, సన్యాసాశ్రమంలో వృద్ధాప్యం వరకు వాళ్ళకి సేవలు చేసుకోవటం మానవ జన్మ కర్తవ్యం. రుణం తీరుతుంది. వారికి ఆ జన్మాంతం సేవలు చేస్తూ ఉంటే వాళ్ళకి సేవలు చేయటం ద్వారా
మరియు ఋషులకు గురుత్వంతో వారు చెప్పినటువంటి వేదం చెప్పినటువంటి ఋషులు చెప్పినటువంటి మార్గంలో సంప్రదాయంగా ఆచరణాత్మకంగా పరమ కర్తవ్యాన్ని అమలు చేయడం ద్వారా భూమాత పరమాత్మ నిరంతరం నవవిధ భక్తి యోగం ద్వారా సేవించుకుంటూ పంచమహాయజ్ఞాల్ని అమలు చేసుకుంటూ అఖండ మహాసంకల్పంలో నిత్య జీవనాన్ని విశ్వజీవనంగా నిత్య జీవనాన్ని సహజ జీవనాన్ని సరళమైన జీవనాన్ని సమతుల్యమైనటువంటి జీవనం ద్వారా ఈ 3 రుణాలు తీరి అన్నీ ఉపశమించి నిత్య సంతృప్తి నిత్య ఆనందము జీవన్ముక్తి మోక్షము పొందేందుకు అఖండ మహాసంకల్పం ద్వారా ప్రతి ఒక్కరికి కలదు అనేటువంటి ఈ స్థూలమైనటువంటి విశ్లేషణ ద్వారా దీన్నే ఆంజనేయ స్వామికి రుణత్రయ హరాయ నమః అనేటువంటి నామం కలియుగ బ్రహ్మగా చెప్పేటువంటి ఆంజనేయ స్వామిని రుణత్రయ హరాయ నమః రుణత్రయ హరాయ నమః అని ఆంజనేయ స్వామి అంటారు. కలియుగ బ్రహ్మ చిరంజీవి ప్రస్తుత కాలంలో 4,32,000 సంవత్సరాల వరకు అద్భుతమైనటువంటి దేవతామూర్తి గురవే నమః అని కూడా అంటారు ఆంజనేయ స్వామిని. రుణత్రయ హరాయ నమః ఆంజనేయ స్వామిని ఆంజనేయ స్వామిని ప్రతినిత్యము సీతారాముని సీతా సమేత శ్రీరామపాద సేవా దురంధరాయ నమః అనేటువంటి మంత్రం చెప్తారు. కాబట్టి సీతారామ హనుమలను నిత్యం అర్చించుకోవడం ద్వారా నవవిధ భక్తి యోగాన్ని అమలు చేయడం ద్వారా రుణత్రయ హరాయ నమః ఈ 3 రుణాల్ని బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మనోగత మజాడ్యం వాక్పటుత్వంచ హనుమా స్మరణాన్ భవేత్ అని అంటారు. కాబట్టి నవవిధ భక్తి యోగాల ద్వారా హనుమత్ భక్తితోటి దేహంలో గృహంలో వ్యవస్థలో పరమ కర్తవ్యంగా నవవిధ భక్తి యోగాలను అమలు చేసుకుంటూ పంచమహాయజ్ఞాలను అమలు చేసుకుంటూ అఖండ మహాసంకల్పంలో వ్యావహారిక జీవితంలో నిత్య జీవితంలో ధర్మాన్ని అర్థాన్ని కామాన్ని స్పష్టంగా అమలు చేసుకుంటూ పోతే అధ్యయనంగా అభ్యాసంగా నిత్య కర్తవ్యంగా అహింసో పరమో ధర్మ అహింస ఈ దేహంతో ఎవరిని ఇబ్బంది పరచకూడదు అనేటువంటి సంకల్పం ద్వారా దేహంలో దేహానికి సంబంధించిన కర్తవ్యాలు గృహానికి సంబంధించిన కర్తవ్యాలు వ్యవస్థలో వృత్తికి సంబంధించిన కర్తవ్యాలు అమలు చేసుకోగలిగితే భూమాతకి పరమాత్మకి సంబంధించినటువంటి భక్తి యోగాన్ని పంచమహాయజ్ఞాన్ని అతి స్పష్టంగా అమలు చేసుకుని సహజమైన సరళమైన సమతుల్యమైనటువంటి సమత్వ జీవితాన్ని సమగ్రంగా జీవించేందుకు అఖండ మహాసంకల్పం విశ్లేషణ చేసుకొని అఖండ మహాసంకల్పం ద్వారా అమలు చేసుకోవచ్చు అనేటువంటి తర్క విచారణను అనేక వీక్షణ ద్వారా అనేక నివేదికల ద్వారా నివేదన ద్వారా ఇప్పటి వరకు అనేక వీక్షణలు చేసుకున్నాము. రాబోయేటువంటి సంక్రాంతి నుండి మకర సంక్రాంతి నుండి నివేదనలు అయ్యాయి. మంత్ర పుష్పం లాంటి భావనతోటి హృదయాన్ని పరమాత్మకి సమర్పిస్తూ సంకల్పాన్ని మంత్రపుష్పంగా సమర్పించేటువంటి నిత్య జీవన విధానాన్ని ఆవిష్కరించుకుంటూ దాంట్లో ఆ సంకల్పంలో ఎవరైనా భాగస్వాములుగా వారి వారి దేహాల్లో గృహాల్లో వారున్న ప్రదేశంలో బ్రహ్మాండ నాయకుడే 108 దివ్య దేశాల్లో 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో 18 శక్తి పీఠాల్లో నవ నారసింహ క్షేత్రాల్లో పంచభూత లింగాలను ఆవాహన చేసుకుంటూ అఖండ మహాసంకల్పాన్ని అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ ద్వారా అనంత విశ్వాలలో ప్రతినిత్యము దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఆవాహన చేసుకుంటూ విశ్వరూపార్చన గృహంలో విశ్వంతా వ్యాపించున్నాడు అనేటువంటి ప్రమాణంతో నవవిధ భక్తి యోగార్చన శ్రీ విశ్వచక్ర అభిషేకము ఈ 2 జరుగుతూ ఉన్నాయి. ఇవి జరుగుతూ సంకల్పాన్ని
విశ్వవ్యాప్తం చేస్తూ విశ్వరూపార్చన, విశ్వమంతా వ్యాపించున్నాడు అనేటువంటి సంకల్పాన్ని వ్యాప్తి చేయటమే విశ్వరూపార్చన. అఖండ మహాసంకల్పాన్ని విశ్వ కళ్యాణాన్ని ప్రమాణంగా తీసుకుంటూ విశ్వ కళ్యాణం ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు వస్తుంది. దాన్ని వికరస మహర్షులు పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి వికరస ఫౌండేషన్ అని కూడా స్థాపించుకున్నాము. దాని ద్వారా కూడా భక్త్యా భగవంతం నారాయణ మధ్యే భృగు అత్రి మరీచి కశ్యపుల ద్వారా అంతర్యామి తత్వంగా కూడా పరమాత్మ ఉంటాడు అనేటువంటి పరమ నిర్ధారణ చేసినటువంటి మహర్షి భృగు అత్రి మరీచి కశ్యపాదుల గురువు అయినటువంటి వికరస సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి వికరస మహర్షుల ద్వారా చెప్పబడింది. కాబట్టి దీన్ని అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, అనేక గ్రామాల్లో, ఎవరైనా గృహాల్లో దేహంలో అంతర్యామి రూపంలో ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని గృహార్చనలో చేసుకుంటూ దేవాలయ దర్శనాలు, క్షేత్రాల దర్శనాలు చేసుకుంటూ దేహాన్నే క్షేత్రంగా మలుచుకొని క్షేత్రజ్ఞుడు దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని వికరస మహర్షులు ఆవిష్కరించారు. కాబట్టి ఈ ఆవిష్కరణ తత్వాన్ని వికరస మహర్షులకి భృగువత్రి మరీచి కశ్యపాదులకు శరణాగా చెప్పుకుంటూ వికరస ఫౌండేషన్ కూడా ఏర్పరచబడింది. అది కూడా విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమాల్లోకి వస్తూ ఉన్నాము. విశ్వవ్యాప్తంగా ఎవరైనా గృహార్చని ఈ 5 తత్వాల ఆధారంగా అవగాహనతో ఈ ఫౌండేషన్లో భాగస్వాములు కావచ్చును. ఇంకోటి సత్యవ్రత ఫౌండేషన్, అది కూడా వస్తుంది. దాంట్లో పంచమహాయజ్ఞాన్ని అమలు చేసుకునేటువంటి ప్రమాణంగా పంచమహాయజ్ఞం బ్రహ్మయజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, మానుష యజ్ఞము, భూతయజ్ఞము ప్రతినిత్యం భూతయజ్ఞం జరుగుతూ ఉంటుంది. ఈ సేవా కేంద్రంలో భూతయజ్ఞాన్ని, అన్ని యజ్ఞాలని యథాశక్తిగా చేసుకుంటూ ఉన్నాం. మా తల్లిదండ్రులే ఈ సేవా కేంద్రానికి స్థాపించి 20 సంవత్సరాల నుంచి ఈ సేవని వ్యాప్తిలోకి తీసుకొచ్చేటువంటి క్రమంలో సంక్రాంతి రోజు ఈ సేవని, ఈ సంకల్పాన్ని, స్పష్టమైనటువంటి సంకల్పాన్ని ఆవిష్కరించుకుంటూ అనేక మంది నుండి అనేక మందిలోకి వ్యాప్తి చేసేటువంటి అద్భుతమైనటువంటి అంబరీష చక్రవర్తి ప్రమాణంగా, అన్నమాచార్యుల ప్రమాణంగా, త్యాగరాజస్వామి ప్రమాణంగా, రామదాసు ప్రమాణంగా, కబీర్ దాస్ ప్రమాణంగా, పురంధరదాసు ప్రమాణంగా, ప్రధానంగా భాగవతోత్తముడైనటువంటి అంబరీష చక్రవర్తి, ప్రహ్లాదుడు, త్రేతాయుగంలో సీతారామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో ధర్మరాజాదుడు, ఉద్ధవుడు ప్రమాణంగా, కలియుగంలో రామదాసు, అన్నమాచార్యులు, కబీర్ దాసు, తులసీదాసు, పురంధరదాసు 500 సంవత్సరాల నుండి అన్నమాచార్యుల వంశీకులు ఈరోజు కూడా సంకీర్తన 32,000 సంకీర్తన రాసినటువంటి ఆ అన్నమాచార్య వంశీకులే ఈరోజు కూడా కీర్తన సాగిస్తారు. కాబట్టి నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తనను కూడా ఉత్తరాయణ మకర సంక్రాంతి సందర్భంగా సంకల్పాన్ని, సంకీర్తన, శ్రవణ, స్మరణ మార్గాల్ని ఆవిష్కరించుకునేందుకు భగవదనుజ్ఞని ఆకాంక్షిస్తూ సంకల్పిస్తూ విశ్వవీక్షకులకు విన్నపం చేసుకుంటూ ఉన్నాం. శుభం ఓం తత్సత్.